మార్నింగ్ సుభాన్ హంద్రీనివా కెనాల్ వైడనింగ్ పనులు పూర్తి కావడంతో దాదాపుగా హంద్రీనివా మొదటి ఫేజ్ కింద ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతులు పంటలు సాగు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని మల్యాల నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకు కూడా మొదటి దశ పనులు పూర్తయ్యాయి. దీంతో దశల వారీగా కూడా నీటి ప్రవాహాన్ని సామర్థ్యాన్ని కూడా అధికారులు పెంచుతూ వస్తున్నారు. మొదట్లో 6 పంపులు 5 పంపులతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా 10 పంపుల వరకు కూడా రాగులపాడు దగ్గర లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కేవలం 2 నుంచి 3 పంపులు మాత్రమే లిఫ్టింగ్కి యూజ్ చేసేవాళ్ళు. దాని ద్వారా చాలా అనుకున్న సమయం కంటే చాలా లేటుగా నీళ్లు ప్రాజెక్టులు నిండేవి. కానీ ప్రస్తుతం మాత్రం జీడిపల్లి రిజర్వాయర్ నిండిపోయింది. ఆ తర్వాత పిఏబిఆర్ ప్రాజెక్టు కూడా నిండిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగా పనులు జరుగుతాయి, ముఖ్యంగా ఏ విధమైన అభివృద్ధి పనులు జరుగుతాయి కూడా హంద్రీనివా కెనాల్ వైడనింగ్ పనుల్ని సకాలంలో చేసి చూపించడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకి మరొకసారి రాయలసీమ ప్రజలు రుణపడి ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున రాయలసీమలో చివరి ప్రాంతమైన కుప్పం వరకు కూడా ఈ కెనాల్ ద్వారానే తాగునీటికి అవసరమైన జలాలను తీసుకెళ్లేందుకు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కొన్ని వేల కోట్లు వెచ్చించి పనులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుభాన్, ఇప్పటికైతే మొదటి ఫేజ్ కింద మల్యాల నుంచి జీడిపల్లి వరకు కూడా పూర్తయ్యాయి. దీని ద్వారా దాదాపుగా 2 ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోయిన నేపథ్యంలో కిందకి కూడా నీటిని వదిలేందుకు అధికారులు ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. ఎందుకంటే చివరి ప్రాంతం వరకు ఖచ్చితంగా నీటిని సాగునీటితో పాటు తాగునీటిని అందిస్తామంటూ పాలకులు ఇచ్చిన హామీ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ నేపథ్యంలో అధికారులు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే అనంతపురం జిల్లాలో అయితే మామూలుగా హంద్రీనివా కింద ఒక పంట మాత్రమే సాగు చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం నీటి సామర్థ్యం వేగంగా రావడం, ఇంకా నీళ్లు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 2 పంటలు కూడా అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు సలహాలు ఇస్తున్న నేపథ్యంలో రైతులు కూడా అందుకు అనుగుణంగానే సాగులు మొదలుపెట్టారు. దాదాపుగా 1,00,000 ఎకరాలకి సాగునీరు అందించే చాలా కీలకమైన ప్రాజెక్టు వైడనింగ్ పనులు కంప్లీట్ చేయడం వల్లనే ఈ విధమైన సాగుకి అవసరమైన జలాలను వేగంగా అందించడంలో అధికారులతో పాటు ప్రతినిధులు కూడా చాలా ఇంట్రెస్ట్గానే ముందుకు వస్తున్నారని చెప్పొచ్చు. సుమాన్, ఇప్పటికైతే మాత్రం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా 1,00,000 ఎకరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నీటిని కూడా ఇప్పటికే రిజర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పిఏబిఆర్ నిండిపోయింది. జీడిపల్లి రిజర్వాయర్తో పాటు చెల్లోపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లు కూడా నీటిని విడుదల చేస్తున్న